ఇక్కడికి వచ్చాము. ఏ ఆసక్తి కలిగేంత వరకు ఈ సమయాన్ని వెచ్చించాము. ఆ శ్రేష్టమైన తరుణానికి సమీపించిన మనందరము దేవుని మాట తృప్తిపరిచేది, ఆశగల ప్రాణాన్ని మరింత తృప్తితో నింపేది. దైవజనులు దేవుని మాటలు సమస్తము సిద్ధముగా ఉన్నాయి, చెవిగలవాడు వినుగా కానీ వాక్యం సెలవిస్తున్నప్పుడు ఈ రాత్రికాల సమయంలో వచ్చిన మనందరం దేవుని మాటలను వినటానికి నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థనలో ఏకీభవిందాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన మా గొప్ప దేవుడా, నిన్న నేడు నిరంతరము మారని మార్పు లేని మా కన్న తండ్రి, మాకున్న ఏకైక దైవమా, మా ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు తండ్రి. ఈ పరిసర ప్రాంతాలను ప్రేమించి తండ్రి, నశించిపోతున్న ఆత్మల గురించి భారము కలిగి తండ్రి, ఈ ఫెయిత్ మినిస్ట్రీని దేవా స్వర్గీయులు యోసేపు గారి ద్వారా ఏర్పాటు చేసి ఆ ఉన్నతమైన పరిచర్యలో కొనసాగుతూ దేవా నీ పిలుపునందుకుని నువ్వు సిద్ధపరిచిన కిరీటానికి, దేవా నువ్వు సిద్ధపరిచిన ఆ సింహాసనానికి, ఆ రాజ్యానికి దేవాదిగా ప్రభు మీరు పిలుచుకున్నారు, ఆయన చేర్చబడ్డారు తండ్రి. ఏర్పాటు చేయబడిన ఈ పరిచర్య ఆగిపోకుండా కొనసాగటానికి వారి వంశోద్ధారకులుగా పౌలు గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఈ గంభీరమైన పరిచర్యను దేవా నలుదిక్కులకు వ్యాపించే రీతిగా నలుమూలలున్న వారు రక్షింపబడినట్లుగా తండ్రి ఈ నూతన సంవత్సరములో 27వ వార్షికగా తండ్రి జరిపించటానికి నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మంచి వాతావరణములో ఈ ఆహ్లాదకరమైన ఆనందకరమైన సంతోషించే ఈ శుభతరుణములో ఏర్పాటు చేయబడిన ఈ మొదటి సభ గంభీరముగా గాన ప్రతిగానాలతో స్తుతి ఆరాధనలతో తండ్రి ఈ భూమి మీద నీ నామానికి మహిమకరంగా ఆత్మదేవుడుగా మా మధ్య నుండి నీ సమక్షంలో జరిగించుకున్న విధానం అంతటిని బట్టి నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి అనేక ఆత్మలను రక్షించడానికి, అనేక మందిని బలపరచడానికి, అనేక మందిని ఉజ్జీవింపజేయడానికి నీ జ్ఞానము చేత నింపబడి నీ మాటలను పంచడానికి దేశ విదేశాల్లో దేవాదిగా ప్రభు దేశ నలుముక్కల ఆయా ప్రాంతాల్లో యవన కాలంలో ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్న దైవజనుడు గ్రేస్ విక్టర్ గారిని క్షేమకరంగా సురక్షితంగా మా మధ్యకు నడిపించుకొచ్చారు. వచ్చిన దైవజనుడు ఈ సమయంలో నిలవబడి నీ వాక్యపు విత్తనాలు విత్తుచూ ఉంటుండగా సిద్ధపడిన పొలాల వలె ప్రతి ఒక్క హృదయాన్ని దేవ మీరు సిద్ధపరచుకోమని, దేవాదిగా ప్రభా మంచి నేలను పడిన విత్తనాల వలె ఈ రాత్రికాలని విలువైన మాటలు అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలభరితము కావాలని ప్రార్థన చేస్తున్నా. ఈ దోసని ముఖాంతరములో నుంచి ప్రతి ఒక్కరితో మీరు సూటిగా తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ భారభరితమైన పరిచర్య ఆగిపోకుండా కొనసాగిస్తున్న నీ దాసుడికి ఆకాశ వాక్యులు విప్పి పట్టరానంత విస్తారమైన దీవెనలు మీరు కలుగజేయండి. పరిచర్యను ప్రేమించి వచ్చిన నీ పిల్లలందరూ కూడా గొప్పెళ్ళు విప్పి అర్పించిన అర్పణ ప్రతిదీ కూడా నూరంతలుగా ఆశీర్వదించి నీ పిల్లలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఇంతవరకు కూడా మా మధ్యనున్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి నీ దాసుని ఆధీనమునకు తీసుకుని ఈ పరిసర ప్రాంతాన్నంతటి కూడా ప్రభా అపవాదికి ఏమాత్రం అవకాశం లేకుండా ఈ జరుగుతున్న ఈ సభలో దేవ ఎత్తబడుతున్న మాటలను బట్టి అపవాదికి అవమానమును, చీకటికి సిగ్గును కలుగజేసి ఆయన ఆకాశమందు కింద భూమి మీద అధికారము కలిగిన ఈ నామానికి మాత్రమే ముగింపు వరకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని, అల్పుడును అయోగ్యుడు ఎందుకు పనికిరాని నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ నజరేయుడు, లోకరక్షకుడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడిగి పొందుకొనుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.